మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి శుభవార్త ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి. గత 14 నుండి 18 నెలల నుండి కూడా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వారికి కానీ, భూ కొనుగోలు సంబంధిత విషయాలలో కానీ, భూ సంబంధిత ఆర్థిక ఇబ్బందులతో బాధపడేటువంటి వారు కానీ, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడేటువంటి వారికి కొంత ఉపశమనము కలిగించేటువంటి వార్త ఈ యొక్క జూన్ నెలలో కలగబోతుంది. మరి వ్యక్తిగత జాతక విషయానికై తప్పకుండా కన్సల్ట్ కండి. ఎందుకు అంటే మీరు జన్మించినటువంటి సమయానికి ఒక టైం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, మీరు జన్మించినటువంటి సమయంలో ఆ సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని మరి మీ యొక్క జాతక చక్రము అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ రాహుకేతువుల మార్పు కూడా జరిగింది ఈ మే నెలలో. మరి మీ వ్యక్తిగత చార్ట్లో రాహుకేతువులు ఎక్కడున్నారు, కుజుడు ఎక్కడున్నాడు, శనైశ్వరుడు ఎక్కడున్నాడు అనేది కూడా దశ అంతర్దశలు కూడా ఏ విధంగా నడుస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ నవాంశ అదేవిధంగా జాతకంలో షష్టక వర్గానికి సంబంధించి కానీ ఇలా చాలా ఉంటవి. సో దాన్ని బేస్ చేసుకొని D1 నుంచి D9 వరకు చార్ట్స్ ఉంటవి. ఇవి చెక్ చేసుకొని పూర్తిగా నడిచేటువంటి దశ అంతర్దశల మీద ఆధారపడితే 100కు 99.9% మనకు ఇట్టే రిజల్ట్ అనేటువంటిది వచ్చేస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మీనరాశికి సంబంధించి జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకునే పోయే ముందు, మీనరాశి వారు చాలా అదృష్టవంతులు. ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో వారు గత 2.5 సంవత్సరాల క్రితం గడిచినటువంటి రోజుల కంటే ఈ 2.5 సంవత్సరాలు ఎంతో అద్భుతం. గడిచిన 2.5 సంవత్సరాలు యాక్సిడెంట్స్ కానీ, ఎంతో ఇబ్బందులు కానీ, అసలు చావు దాకా వెళ్ళొచ్చినటువంటి సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. అదేవిధంగా ఇంట్లో కూడా కొంతమేర గొడవలు కానీ, విపరీతమైనటువంటి భయాందోళన సంబంధించినటువంటి ఇబ్బందులు ఎన్నెన్నో ఉన్నాయి. హాస్పిటలైజ్డ్ ఎక్కువగా డబ్బులు ఖర్చు అయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి మీకు పుణ్యకార్యాలు చేయాలనేటువంటి ఆసక్తి, అదేవిధంగా సత్కర్మలు, చక్కటి కొన్ని మంచి పనులు చేసి ముందుకు వెళ్ళడాలు, ధనధాన్య ప్రాప్తి, ఇష్టకార్య సిద్ధి, అదేవిధంగా కీర్తి అలంకరణ ప్రాప్తి, సభా గౌరవము కూడా లభించబోతూ ఉన్నది ఈ యొక్క మీనరాశి వారికి. అదేవిధంగా సత్కాలక్షేపములు అంటే మంచి అంటే ఇప్పుడు మాకు టైం పాస్ అనేటువంటి విషయంలో ఇది కొన్ని మంచి పనులు చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా వ్యవహార మాన్యత ఉంది, కొంత జాగ్రత్త. అధికారుల నుండి, పై అధికారుల నుండి కొన్ని చివాట్లు కూడా ఉన్నాయి. కొంత వేడి వస్తువుల వల్ల, వేడి నీటి వల్ల, వేడి ఆహారాల వల్ల ఇబ్బందులు, స్థాన చలనం ఉంది, ఆరోగ్య క్షీణత ఉంది. అదేవిధంగా స్వల్ప లాభాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది, జాగ్రత్త. సో మీనరాశి వారు వ్యంగ్యంగా మాట్లాడడం వద్దు ఈ నెలలో. ఎక్కిరిచ్చినట్టుగా మాట్లాడకండి. క్రిటిసిజం లాగా దుర్మార్గ స్నేహం ఎవరు, మంచి స్నేహం ఎవరు అనేటువంటిది తెలుసుకునేటువంటి పరిస్థితి. అకాల భోజనము, విద్యలో వైఫల్యము, బంధుమిత్రులతో కూడా విరోధము జరిగేటువంటి పరిస్థితి ఉంది. సో మాట జాగ్రత్త. సర్వదా కొంతమేర అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా మన మాట అనేటువంటిది చాలా జాగ్రత్త. అధికారుల ముందు కొంతమేర చులకన అయ్యేటువంటి సంఘటనలు కూడా మనకు ఎదురవుతాయి. చక్కటి ఉద్యోగం లభించే పరిస్థితి ఉంది. సొంత అన్న పనికిరాడు కానీ ఎవరినో అన్నయ్య అని పిలిచినటువంటి వారు మీకు పనికి వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. అదేవిధంగా కొంతమేర ఆదాయానికి మించినటువంటి వ్యయం కనబడుతుంది. మరణ వార్త ఉంది. దీంతో పాటుగా స్థాన భ్రంశము, ధననాశనము, ముఖం తెలియని వారి నుండి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నారో వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. అవకాశాలతో పాటుగా కొన్ని కమిట్మెంట్స్ విషయాలలో బయటపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటివి కొన్ని కూడా ఉంటాయి, జాగ్రత్త. సో అదేవిధంగా కొంతమేర వ్యాపార భాగస్వాముల వల్ల నష్టము జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది.
వ్యాపార భాగస్వాములతో కూడా కొంతమేర నష్టాన్ని చవిచూసేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా పట్టుదల సడలింపు, దీంతో పాటుగా మనకు లాభం జరిగే చోటనే కొంతమేర నష్టము వాటిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది. జీవనాధారాలపై కొంత నష్టము, కార్యహాని, ఇలాంటివి ఎన్నెన్నో కూడా గోచరిస్తున్నాయి. సో జాగ్రత్త. అదేవిధంగా మీకు జన్మంలోకి శని ఉన్నప్పటికీ కూడా రాహువు కానీ గురువు కానీ కొంత మీకు పర్వాలేదు. భార్యాపుత్రులతో కూడా కొంత విభేదాలు కానీ ఇలా ఎన్నో కూడా ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ మొత్తానికైతే ఈ యొక్క జూన్ నెలలో ఖచ్చితంగా కూడా మనకు గతంలో కంటే గతంలో కంటే ఇప్పుడు ఈ నెలనే మీకు పునాది. సో చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నారు. వివాహం కాని వారికి వివాహం కానీ, ఒకవేళ వివాహమై గొడవలు జరుగుతున్నా కూడా సద్దుమణిగేటువంటి పరిస్థితులు కానీ ఇలాంటివి చాలా 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 ఉన్నాయి. ఆల్ ద బెస్ట్. వ్యక్తిగత జాతక విషయాలకై, కెరియర్ గైడెన్స్ కోసం, విదేశీ ప్రయాణాల కోసం, సంతానము ఇబ్బందిలా ఉన్నా మీ సంతానం కోసం కావచ్చును, అదే విధంగా కొన్ని వ్యాధులు మీకు ఇబ్బంది పెడుతూ ఉన్నా ఆ వ్యాధుల గురించి తెలుసుకోవాలి అనుకున్నా, ఎక్కడనో డబ్బులు ఇచ్చి స్ట్రక్ అయిపోయారా, ఆ డబ్బులు మాకు ఎట్లా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేటువంటి విషయం కానీ, లేదా మీ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, ఏ వైపు నుండి నాకు సంబంధం వస్తుంది అనేటువంటి పరిస్థితి కానీ, నేను అనుకున్నటువంటి అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ నాకు వివాహం జరుగుతుందా అనేటువంటి పరిస్థితి కానీ, ఇంకా ముఖ్యంగా శత్రువులపై విజయము ఏ విధంగా సాధించాలి అనేటువంటి విషయానికై, మనం చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు గడించాలి అంటే ఏం రెమెడీ చేయాలి, మరి అదే విధంగా కొంత ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా మరి నా జాతకంలో ఉందా గురువు గారు అని అడిగేవారు చాలా మంది ఉన్నారు. సో ఆ విషయాన్ని తెలుసుకోవడానికై మీ పిల్లల భవిష్యత్తుకై సంప్రదించండి మీ మురళీధర్ శర్మ.